కృష్ణని చంపారు. పైగా ఆ నేరాన్ని ఏమీ తెలియని గోపి మీద వేశారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. నువ్వు అసలు కాలు బయట పెడితే కదనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాలు గడప దాటిందో ఇరగొట్టి కూసోబెడతా. ఏమండి తన లోపల పడి తలుపు వేయకండి. తనేమైనా అగాత్యం చేసుకుంటుందండి. పోతే పోయింది, దరిద్రం పోతుంది. అది కాదండి, అదేమైనా చేసుకుంటే అయితే నువ్వు కూడా లోనికి వెళ్ళి దానికి కాపరాండు. అయ్యో అయ్యో ఏమండి ఏమండి నక్కరాలు చేస్తున్నారు. అది కాదండి, కూతుర్ని చావగొట్టుకుంటావా ఏంటండి? తెలిసి తెలియని వయసు, వదిలేయండి. ఎందుకంటే ఇలా పిచ్చెక్కిన వాళ్ళ ప్రవర్తిస్తున్నారు. తలుపు తీయండి. ఏమండి మిమ్మల్ని తలుపు తీయండి. చెప్పు భగవాన్. అన్నా నువ్వు ఒక్కడే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా? దేనికయ్యా అంత వివరంగా అడుగుతున్నావు? ఒక ముఖ్యమైన విషయం అన్నా, జర దూరంగా రా అన్నా. ఎవరు లేదు చెప్పవయ్యా. అన్నా అసలేం జరిగిందంటే రేవతి, ఈ పాలు తీసుకెళ్లి మీ నాన్నకివ్వు. అదన్నా జరిగింది. భగవాన్, కూతురు ఎదురు తిరిగి మాట్లాడితే తెల్ల మొహం వేసుకుని చూస్తూ నిలబడ్డావా? ఏం చేస్తానన్నా, గదంటే నాకు చాలా ప్రేమన్నా. అందుకని దాన్ని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టినా. వినవయ్యా, ఈ ప్రేమలు ఆపేక్షలు వాళ్ళు మన మాట విని మన హద్దుల్లో ఉన్నంత వరకేనయ్యా. వాళ్ళు గీత దాటారు, మనం బంధాలు అనుబంధాలు తెంచి పారేసుకోవడం. వాతలు పెట్టేసి మనం దారికి తెచ్చుకోవాలి. అది కాదన్నా భగవాన్, బంధాలు అనురాగాలంటూ వాటిని పట్టుకుని వేలాడుంటే మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళం చెప్పు. ఎక్కడదాకో ఎందుకు? ఆ గోపి మా అల్లుడి అన్నని వెనకడిగేసి వదిలేసుంటే వాడి మూలంగా నాకు ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసే కదా. వాడి మీద పగ తీర్చుకోవటానికి నీ కూతురు లవర్ని మర్డర్ చేసి వాడి కారు డిక్కీలో పెట్టి కేసులో ఇరికించి బొక్కలు తోయించింది. మనలాగా దందాలు చేసి శవాలను బొందలో పెట్టించే వాళ్ళకి ఈ బంధాలు అనుబంధాలు పనికిరావయ్యా. కరెక్టే అన్నా. అంతేకాదయ్యా, సొంత అల్లుడని కూడా చూడకుండా దొంగ పత్రాలు తెచ్చాడన్న నెపంతో తన్ని తరిమేలేదు నేను. ఇదిగో, నేను నా కూతుర్ని బెదిరించి ఎలాగూ కంట్రోల్లో పెట్టుకోలేకపోయాను. కనీసం నువ్వైనా కంట్రోల్లో పెట్టుకో, అర్థమైందా? సరే అన్నా. ఫోన్ పెట్టి. హత్య మీరు చేసి ఆ నేరం గోపీబావ మీద నెట్టేసి శిక్ష పడాలని చూస్తున్నారు. గోపీబావని ఎలాగైనా రక్షిస్తాను. నేనే పోలీసులకు నిజం చెప్పి మిమ్మల్ని పట్టిస్తాను. చూడు. ఓ నాన్నా, అర్చనా, అమ్మా అమ్మా, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? కూరగాయలు కూడా తీసుకొచ్చావేంటి? సరే రా కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏ బంగారు కొండ, నువ్వు అప్పుడే నిద్ర నుంచి స్నానం చేసావా? రెడీ. ఏంటోనమ్మా, రాత్రంతా నిద్రపోలేదు. నువ్వే జ్ఞాపకానికి వచ్చావు. ఒంటరిగా వదిలేసి వచ్చామే, ఎలా ఉందో ఏమిటో అని ఒకటే దిగులు.
తెల్లవార్లు జోరీగలాగా మీ నాన్నగారిని నిద్రపోనివ్వలేదమ్మా. ఆయనే పొద్దున్నే వెళ్ళి అర్చన ఎలా ఉందో ఏమిటో చూసిరా అన్నారు. అందుకే వచ్చానమ్మా. ఎందుకమ్మా భయపడ్డావు? నేను ధైర్యంగా ఉంటాను, నా గురించి దిగులు పడకండని నిన్ననే మీతో అన్నాను కదా. అలాంటప్పుడు నువ్వు రాత్రంతా నిద్రపోలేదు, నాన్నని కూడా నిద్రపోనివ్వలేదు అంటే నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కదమ్మా. నువ్వు నిద్రపోకుండా ఉంటే ఎలా? కడుపులో భయంగా ఉంటే నిద్ర ఎలా పడుతుంది? నాకేం అవ్వదమ్మా. అయినా జీవితం చివరి దశకొచ్చేసింది. నాకు నా గురించి దిగులేదు. నా ఆలోచన అంతా నీ గురించేనమ్మా. ఎంతో జీవితం అనుభవించవలసిన దానివి. ఆ దేవుడు నీకిలాంటి కష్టాలు పెడుతున్నాడేమిటా నేనమ్మా నా దిగులంతా. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటమ్మా గిన్నెలన్నీ పరీక్షగా చూస్తున్నావు? నేను నిన్న తిన్నానా లేదా అనా? అవునమ్మా. ఆ బోర్లించిన గిన్నెలు చూస్తుంటే వంట వార్పు ఏమి చేసినట్టు లేదు. నువ్వు అన్నం తిన్నావా, పస్తు పడుకున్నావా? అదేం లేదమ్మా, నేను అన్నం తిన్నాను. వంట చేసినట్టే లేదు. తిన్నానంటావేంటమ్మా? నేను వంట చేయని విషయం నిజమేనమ్మా, కానీ హౌస్ ఓనరు భాను నాకు భోజనం తెచ్చిచ్చారు. నువ్వు చెప్పేది నిజమేనా? నాకైతే నమ్మకం లేదు. నేను నీతో అబద్ధం ఎందుకమ్మా చెప్తాను? నేను బాగా తిన్నాను, హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే నా భర్త నిరపరాధి అని నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడు ఆయనకి అన్యాయం చేయడని నాకు ధైర్యం ఉన్నప్పుడు నేనెందుకమ్మా నిద్రాహారాలు మానుకోవాలి? ఆయన మీద నింద పడింది కాబట్టి నేను కోర్టు కేసు అని శ్రమ పడాల్సొస్తుంది. అందుకు నాకు బలం కావాలి. దానికోసమే నేను బాగా తింటున్నాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాకింకా నా పవిటి కొంగు పట్టుకుని బుడిబుడిగా నడిచే అర్చనే కళ్ళలో మెదులుతోంది. ఆ అర్చనేనా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యంగా ఉందమ్మా. నీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి. అది సరే అమ్మా, నాకొక సహాయం చేసి పెడతావా? సహాయమా? నాకిది చేసి పెట్టండి అని అడిగే హక్కు నీకుంది తల్లి. ఏమిటో చెప్పు. అమ్మా, ఆయన కేసు విషయంలో నేను లాయర్ గారిని దినాన్ని కలిసి రావాలి. నువ్వు వీణ్ణి చూసుకుంటావా? తప్పకుండానమ్మా. కావాలంటే నేను నీకు తోడొస్తాను పదా. ఆహా, అవసరం లేదమ్మా, నువ్వు తిరగలేవు. నువ్వు వీణ్ణి చూసుకో, నేను వాళ్ళని కలిసేసి వస్తాను. అలాగే. వస్తానమ్మా. జాగ్రత్త తల్లి. కావ్య, అర్చన, కావ్య, అల్లుడు గారు రండి, లోపల రండి. రండి. రామ్మా, రండి అల్లుడు గారు. రండి, కూర్చోండి. పర్వాలేదండి. అర్చన గారు, ఐఎమ్ రియల్లీ సారీ. నేను కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల నేను కోర్టుకి రాలేకపోయాను. ఎనీవే, నిన్న పోలీస్ స్టేషన్లో గోపిని కలిసినప్పుడు గోపి తన లాయర్ గారు గోపిని బయట తీసుకొస్తాను చాలా నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకంతో కోర్టుకి రాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఆహా, పర్వాలేదండి. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ధైర్యం చెప్పారు, అదే చాలు. ఇప్పుడే నేను కోర్టులో దిన్నాని లాయర్ గారిని కలిసి ఇక్కడికి వస్తున్నాను. సుప్రీంకోర్టు లాయర్ని పిలిపించాలని కూడా అడిగాను. అవసరం లేదు, నేను విడుదల చెప్పేస్తా అని కాన్ఫిడెంట్గా హామీ ఇచ్చారు. లాయర్ గారు మంచి తెలివైన వారుగా కనిపిస్తున్నారు. సాధిస్తారని నమ్మకం నాకుంది. మీరేం వరి అవ్వక నచ్చిన గారు. నేను ఇప్పుడు వాళ్ళని కలవడానికి బయలుదేరాను. అరే, ఇప్పుడే వాళ్ళని కలిసి వస్తున్నానండి. వాళ్ళు జైల్లోని గోపిని కలడానికి బయలుదేరారు. ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు అటు ఇటు తిరిగి హైరాణ పడకండి. మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అల్లుడు గారు, అర్చన ఒంటరిగా ఎలా ఉందో ఏమో అన్న భయంతోనే పొద్దున్నే వచ్చాను.
కానీ ఇదే నాకు ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉంది. అర్చన గారు, యు రియలీ గ్రేట్. ఎప్పుడు అలాగే కాన్ఫిడెన్స్తో ఉండాలి, భయపడకూడదు. ఆ ధైర్యమే గోపిని బయటికి తీసుకొస్తుంది. వన్ సెకండ్ తీసుకోండి, తప్పుగా అనుకోద్దు. ఈ మీ దగ్గర ఉంచండి. కేసుకి తిరుగులకి డబ్బు అవసరం పడుతుంది, తీసుకోండి. ఆ, వద్దండి. అర్చన, కేసుకి డబ్బు అవసరం చాలా ఉంటుంది, తీసుకోమ్మా. చూడండి, మేమున్న పరిస్థితిలో కావ్య భర్త, ప్రియా కాబోయే భర్త దిన ఇద్దరూ వచ్చి మాకు సాయం చేయాలని ముందుకొస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు మాకు డబ్బు అవసరం లేదు. మీరు మాటలతో సాయం చేసిందే చాలు. ఒకవేళ కేసుకి డబ్బులు అవసరమైతే మీరంతా ఉన్నారు కదా. ఇట్స్ ఓకే, వస్తాను అర్చన. అలాగే ఉంటానంటే మంచిదండి. వస్తా. పద. తినండి తినండి, బాగా తినండి. బహుశా ఇంట్లో తినడం ఇదే ఆఖరి రోజు కావచ్చు. కృష్ణని చంపిన విషయం పోలీసులకు చెప్తే వచ్చి జైల్లో పెడతారు. అప్పుడు చిప్పకూడే కదా తినాల్సింది. అమ్మా, రామ్మా కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వద్దు నాన్న, మీరు తినండి, నేను బయటికి వెళ్ళాలి. అంత సడన్ గా ఎక్కడికమ్మా? గుడికి నాన్న. గుడికా? ఇవాళ ఏ విశేషం లేదే. విశేషం ఉంటేనే గుడికి వెళ్ళాలా? మామూలుగా గుడికి వెళ్ళకూడదా? అలా అని కాదమ్మా, ఇవాళ నీకు ముఖ్యమైన బాధ్యత అప్పగించి ఓ మంచి స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఏంటి నాన్న అంత ముఖ్యమైన బాధ్యత? ఏం లేదమ్మా, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో క్యాష్ బాధ్యతలు నీకు అప్పగించి ఆ స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఆ స్టోర్స్ బాధ్యతలు నువ్వే చూసుకోవాలమ్మా. నేనా? క్యాష్ కౌంటర్లోనా? స్టోర్ మెయింటైన్ చేయడం నా వల్ల కాదు నాన్న. అదేంటమ్మా అలా అంటావు? తెలివైన దానివి, నువ్వు స్టోర్స్ చూసుకోలేకపోవడం ఏంటి? నువ్వు మీ అమ్మ అడగబట్టే కదా మీ ఆయన కోసం ఆ స్టోర్స్ పెట్టించాను. అతను తప్పుడు పనులు చేయబట్టే కదా బయటికి గింటేయాల్సి వచ్చింది. మీ అమ్మ చదువుకోలేదు. ఇక నా విషయానికి వస్తే నాకు 190 పనులు. నువ్వు చదువుకున్న దానివి, నువ్వు చూసుకోకపోతే ఆ స్టోర్స్ని ఇంకెవరు చూసుకుంటారు చెప్పు? మీరు చెప్పేది నిజమే, కానీ నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను నాన్న. రేవతి, మీ నాన్న నిన్నంతగా అడుగుతూ ఉంటే అలా అంటావేంటి? వృత్తే దైవం అంటారు. మీ నాన్న నీకు పనప్ప చెప్తూ ఉంటే కుదరదు అంటావేంటి? ముందు మీ నాన్నతో కలిసి వెళ్ళు, రేపు గుడికి వెళ్ళొచ్చు. ఏమండి, మీరు దాన్ని తీసుకెళ్ళండి. మీ అమ్మ కూడా చెప్తుంది కదమ్మా, కాదనుకు. నేను చేతులు కడుక్కొని వస్తాను. కాంతం, టవల్ తీసురా. పదమ్మ వెళదాం. వెళ్ళమ్మా, వెళ్ళు. రామ్మా, పద. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏముంది నాన్న, నేను గుడికి వెళ్ళాలని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అమ్మా, మనం చేసే పనే దైవం. షాపులో కూర్చుని బాధ్యతగా నువ్వు నీ పని చేస్తే 1000 గుళ్ళు తిరిగొచ్చిన పుణ్యం వస్తుంది తెలుసా? కాస్త అర్థం చేసుకోమ్మా. ఇదిగో, నువ్వు బయటికి రావే. అలాగే సార్. అమ్మా, నువ్వు వెళ్ళి కౌంటర్లో కూర్చోపో. ఎందుకు నాన్న నాకు ఈ బాధ్యతలన్నీ అప్పగించడం? ఎన్నిసార్లు చెప్పమంటావమ్మా? వెళ్ళి కూర్చోపో. సడన్ గా ఇంత బాధ్యత నాకు అప్పగిస్తే నాకేం తెలుసని, నేనేం చేయగలని చెప్పండి? నీ తెలివితేటల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉందమ్మా. నువ్వేం దిగులు పడాల్సిన పనిలేదు. ఎవరైనా పుట్టుకతో అన్నీ నేర్చుకొస్తారా ఏంటి? 4 రోజులు కూర్చుంటే అన్నీ నీకే అర్థమవుతాయి.
చదువుకున్న దానివి అల్లుకుపోతావు. ఓ నెల తర్వాత అలా కాదు ఇలా అని నువ్వే అందరికీ చెప్తావు. ఇదిగో సార్. అమ్మాయికి ఏం తెలియదు కాబట్టి డీలర్లతో ఎలా మాట్లాడాలి, పని వాళ్లతో ఎలా పనులు చేయించాలి, రేట్లు వగైరా అన్ని నువ్వే దగ్గరుండి చెప్పు. ఉం? అలాగే సార్. ఇక నుంచి నా కూతురే ఈ షాప్ ఓనర్. వెళ్ళమ్మా. నాన్న ప్లీజ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. నేనింత చెప్తే నువ్వు అర్థం చేసుకోవేంటమ్మా? అది కాదు నాన్న, ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి. కావాలంటే నేను గుడికెళ్ళి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టే చేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? గుడికెళ్ళాలి అని అంత పట్టుదలగా ఉన్నావు? ఆ, మరేం లేదు నాన్న, గుడికెళ్ళాలని బయలుదేరిన తర్వాత వెళ్ళకపోతే మనసులో అదో రకంగా ఉంటుంది కదా. చూడమ్మా, మనం చేయాల్సిన పని తప్పనిసరైనప్పుడు దానికోసం ఆయన దర్శనం లేటైనంత మాత్రాన ఆయనకే కోపం రాదు. వాస్తవానికి దేవుడే ఈ విశ్వ సంసారం చేస్తూ కర్తవ్య నిర్వహణలో ఎప్పుడూ పనిలోనే ఉంటాడు. అలాంటి దేవుడు పూజలు చేయకపోతే బాధపడ్డావు, మనం పనిలో లేకపోతే బాధపడతాడు. ముందు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అమ్మా, సాయంత్రం గుడికెళ్ళదు గాని వెళ్ళి కూర్చో. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఇదిగో రామకృష్ణ సార్. మొన్నొచ్చిన స్టాక్ ఎంట్రీ చేసావా? చేశాను సార్. ఆ రిజిస్టర్లు తీసుకున్నావు సార్? అలాగే సార్. సార్. హలో, నేను రేవతిని మాట్లాడుతున్నానన్నయ్య. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే